ఎట్లా తీసుకున్నావురా నా పేరు మీద లోన్? నువ్వు ఎట్లా తీసుకుంటావురా? మీ పిన్నమ్మ వాయిస్ నీకు తెలిసింటే కదా. ఎవరు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు పెట్టి ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ పేర్లు వాడుకొని లోన్లు తీసుకుంటున్నావా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడింది? బ్యాంక్ మీ పిన్నమ్మని రాపిచ్చినవే, నా సెల్ నెంబర్ ఇచ్చి అన్ని లోన్ కొట్టేసినవే, ఆ పిన్నమ్మనే రా నేను. Beyond the expectations. Let's begin the show. హలో హలో పిన్నమ్మ, ఇవాళ పిన్నమ్మ అట్లా కోపం చేసుకొని ఫోన్ కట్ చేస్తాను. సన్నప్పుడు సాదుకున్నావు కదా పిన్నమ్మ నన్ను. వానే అమ్మా వానే అక్క వానే అదే నువ్వెక్కడ దొరికినావురా నా పాల్టినా? పిన్నమ్మ నువ్వు తిట్టినా పర్లేదు పిన్నమ్మ, నా చాత అయితాండే పిన్నమ్మ. ఫ్రెండ్స్ నమ్ముకొని చాలా మోసం. నీకెవరు ఫ్రెండ్స్ ఉంటారా? వాళ్ళు ఇస్పిటాకులు ఎయ్యి డబ్బులు ఇస్పిటాకులు మటక నంబర్లు ఏపిచ్చి పిన్నమ్మ చాలా లాస్ అయిపోయినారు పిన్నమ్మ. ఓహో చెప్పండి. పుల్లి వినోద్ కుమార్ మేడం, ఆయన లోన్ తీసుకున్నారు. రెఫరెన్స్ కింద మీ నంబర్ అప్డేట్ చేశారు. ఏం లోన్? ఏం లోను? బజాజ్ ఫైనాన్స్ మేడం, క్రెడిట్ కార్డు. అట్లా ఇస్తారా? మాట. హలో, చిలమకూరి రాధిక అంటే మీ హస్బెండే కదా ప్రకాష్ అంటే? కరెక్టేలే, హస్బెండ్ ప్రకాష్, చిలమకూరి రాధిక. నేను కూడా చెప్తా కానీ ఆ డీటెయిల్స్ అట్లా కాదు. ఇప్పుడు నేను కూడా ఎవరిదైనా రెఫరెన్స్తో తీసేసుకోవచ్చా అట్లా లోను? మీరేమవుతారండి ఈవిడికి? బంధువులు అవుతా, నేను బంధువు కొడుకు వరుస అవుతా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మరి ఈయన ఉల్లి వినోద్ కుమార్ పిన్ని అవుతారని చెప్పి నంబర్ ఇచ్చారండి. మళ్ళీ అడగండి వినోద్నే పిన్ని ఎట్లయితుందో. సో నిన్న వీడియో ఒకవేళ చూడుకోకుండా, నిన్న వీడియోలో ఏం జరిగింది అంటే అమ్మని ఒక స్కామ్కి గురి చేయాలని చెప్పేసి చాలా ట్రై చేసినారనమాట. సో దాంట్లో లోన్ తీసుకున్న అతని పేరు వచ్చేసి వినోద్. సో మనం ఈ వీడియోలో వినోద్ని అమ్మకి కనిపిస్తామన్నమాట. అండ్ ఆ కాన్వర్జేషన్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది చూద్దాం ఒకసారి. తొందరగా నీ కొడుకు దొరికినాడు, మాట్లాడు. వినోద్ అంటే ఇంకయ్యా వినోద్, అదే నీ లోన్ తీసుకున్నాడు కదా నీ కొడుకు. నాకెందుకు అవుతాడు రా కొడుకు? ఏం కొడుకుని కొనకచ్చుకుంటానా? సరే సైలెంట్గా ఉండు, ఆ పిల్లోనికి ఫోన్ చేస్తాను. వానమ్మ చేయదా? ఏం చేస్తావు చేస్తే? అరిసేది గిరిసేది తిట్టేది గిట్టేది ఏం చేయొద్దు. బుజ్జగిచ్చేది కాదు, నువ్వు ఒక లోన్ ఇచ్చే లోన్ ఏజెంట్ లాగా మాట్లాడు. హాయ్ అండి, ఇట్లా మీకు ఏమైనా లోన్స్ అవసరం ఉన్నాయా? మేము లోన్ ఇస్తాం, తక్కువ డాక్యుమెంటేషన్తో లోన్ ఇస్తాము, మీకు కావాలా అని అట్లా మాట్లాడి ఇన్ఫర్మేషన్ కనుక్కునే ట్రై చేయబడి ఆడుంటాడు యా ఊరు అట్లా సైలెంట్ ఉండి. పెద్ద ప్లానింగే. హలో ఎవరు? మేము లోన్లు ఇచ్చే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. అవునా, థ్యాంక్స్ అండి. చెప్పండి, ఏ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు? బ్యాంకా? కేరా బ్యాంకు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. కేరా బ్యాంకా? ఏ ఊర్లో అండి బ్యాంక్ ఉండేది ఇది? ఇది అనంతపురం. సరే, ఏ బ్యాంక్ అయితే చెప్పండి. అదే తక్కువ డాక్యుమెంట్స్తో మేము లోన్లు శాంక్షన్ చేస్తుంటాము. అవునా? అబ్బా, అట్లా మీలాంటి పర్ఫెక్ట్ మనుషులకి, చాలా పద్ధతి గల వాళ్ళకి కొంచెం మిమ్మల్ని ఎంక్వైరీ చేసింటే మీ గురించి కొన్ని మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అవునా, థ్యాంక్స్ మేడం. నేను కూడా వెతుకుతా ఉన్నాను. లైక్ నేను కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే నేను కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతాను అనుకున్నా. నాకు కూడా ఎక్కడ లోన్స్ అనేది ఎక్కడ అప్రూవ్ అవ్వలేదు. ఏం బక్కరా జైల్లోనే? ఎవరు మేడం? ఇక్కడే మా పాప ఎంతో మాట్లాడుతా అంటే మీరు చెప్పండి. అంటే మీకు ఎట్లా, దేని మీద లోన్ కావాలా, ఎంత కావాలా, మీకు అమౌంట్ ఏమి చెప్తే కొంచెము నాకు అయితే ఇప్పుడు సద్యకి ఒక 10 లక్షలు అయితే చాలా అండి నాకు. 10 లక్షలకి 10వ క్లాస్ సర్టిఫికేట్తో ఇచ్చేస్తామని చెప్పు. 10 అంటే నీకు 10 లక్షలు అంటే నీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఇచ్చేస్తాము. 10th క్లాస్ సర్టిఫికేట్ ఓకే. నేను ఇంజనీరింగ్ చేసినాను, పర్లేదా? మాకు ఇంజనీరింగ్ ఇవన్నీ పనికిరావు. మా బ్యాంక్ రూల్స్ వేరే, మా రూల్స్ అన్నీ చాలా వేరే. ఏదన్నా కానీ
అని 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మేము బీటెక్ది ఇంకా కొన్ని ప్రూఫ్స్ తీసుకుంటాము. ఎక్కువ అమౌంట్ అంటే 10 ఎన్ని లక్షలు లక్షల వరకు ఇచ్చి రెడీగా ఉన్నారు మేడం? మేము ఇస్తాం, ఒక 70-80 దాకా ఇస్తాం. అన్ని లక్షలు ఏమొద్దు మేడం, మళ్ళీ మనం తీసుకున్నా కూడా కట్టాలి కదా. ఆ, అది కరెక్టేలే. అంటే మీరు ఆ. మీ ఊరు ఎక్కడ, మీ పేరేంటి, మీరు ఈవెన్ ఎందుకు మేడం లోన్స్ కి ఇవన్నీ అడుగుతారా? అంటే అప్పటికి ఇంకా లోన్స్కి మీ పేరు మీ ఊరు లేకుండా అయ్యాలంటే మా బ్యాంక్ ఏమైనా ఇంకా తీసుకుపోయి ఇంక గంగలో కలిపేళ్ళ బ్యాంక్ని. కాదు మేడం, ఇప్పుడు మీరు ఎట్లో 10th క్లాస్ సర్టిఫికేట్ అడిగినారు కదా, అది ఎట్లా మీకు ఇప్పుడు మీ బ్యాంక్ ఇక్కడ చెప్తే నేను డైరెక్ట్ మీ బ్యాంక్ దగ్గరే వస్తున్నా? వస్తురులే. ఫస్ట్ మీ ఊరు, మీ అడ్రస్సు, మీ పేరు అన్నీ చెప్పండి. మీ నాన్న పేరేమి, మీ అమ్మ పేరేమి, మీ అమ్మకు మీరు ఎంతమంది పిల్లలు, మీరు ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, నీకు పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఫస్ట్ ఎవరు పుట్టినారు, నువ్వు ఎన్నో వాడివి, నువ్వు ఎక్కడ చదివినావు, ఏ కాలేజీలో చదివినావు, కాదు మేడం, ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ లో సరే ఇప్పుడు ఏదన్నా ఆంధ్ర బ్యాంక్ లో, కెనరా బ్యాంక్ లో, యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనం లోన్ తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ అడగరు కదా ఫ్యామిలీ డీటెయిల్స్. ఎందుకు అడగరు? కేరా బ్యాంక్. ప్రతి ఒక్క బ్యాంక్లోనూ అడుగుతారు. ఇంకా మా బ్యాంకులోనే తక్కువగా మేము ఇది చేస్తున్నాము. లైక్ కాదు మేడం, నేను ఇంతకు ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న సాయంత్రం పోయేసి వచ్చిన. సరేలే వాళ్ళేం మాకేం అడగలేదే. సరేలే అది వద్దులే కానీ ఎవరైనా షూరిటీ ఉంటే చెప్పండి మీ డాక్యుమెంట్స్ లేకుండా. సరేలే, అవన్నీ ఏమొద్దు కానీ మీ ఫోటో, షూరిటీ, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు చెప్పండి చాలు. షూరిటీ పోనీ అవన్నీ వద్దు కానీ ఊరికి ఎందుకు, షూరిటీ ఎవరిని పెడతావు చెప్పు. మేడం షూరిటీ ప్రెసెంట్ నాకైతే మా అమ్మ మా నాన్న లేరు, సరేనా? ఓకే ఓకే. నేను చిన్నప్పటి నుంచి నాకు మా పిన్నమ్మ సాక్కుంటాంది. అవునా? మీ పిన్నమ్మ ఏ ఊర్లో, మీ పిన్నమ్మ ఎక్కడుంటుంది? మా పిన్నమ్మది మేడం నాది వచ్చేసి నా తలమార్ల మేడం, నాది తలవారణ. తలమార్ల కొత్త చెరువు దగ్గర తలమార్ల నాది. సరే, నేను మా పేరు ఎప్పుడు వినలేదు. ఓకే ఓకే. బుక్కపట్నం తెలుసా మేడం మీకు? విన్నా, చూడలే. బుక్కపట్నం దగ్గర తలమార్ల మేడం మాది. మా పిన్నమ్మ వచ్చేసి చిన్నప్పటి నుంచి నన్ను సాకుతా ఉండే. ఇప్పుడు ఏమైంది, ఉందా? ఉంది మేడం. ఆమె అంటే ఏజ్ అయిపోయింది కొంచెము, ఎక్కడుంది? అంత మతిమరపు కొంచెం ఆమెకు చాలా. ఎక్కడుందామా? ఆయమ్మ అనంతపురంలో సెటిల్ అయింది మేడం ఇప్పుడు. ఆమె కొంచెం బాగా పెద్ద ఈమె ఫేమ్, ఆమె చాలా ఫేమ్ ఉంది ఆ అమ్మకి. మతిమరుపు మా పిన్నమ్మ కాల అమ్మ మాకి. మతిమరుపు మనిషికి ఫేమ్ ఎట్లా వస్తుందబ్బా? ఫేమ్ అంటే ఆ అమ్మ చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం మీరు ఆమెకి. పేరు చెప్పు అమ్మది. ఆయమ్మ మా పిన్నమ్మ పేరు రాధికానండి. రాధికానా? చిలకమూరి రాధిక మా పిన్నమ్మ పేరు. ఏమి? చిలకమూరి రాధిక. చిలకమూరా? ఇది ఎక్కడో చిలకమూరి నాకు తెలుదు మేడం మాకి. మీ పిన్నమ్మ పేరు నీకే తెలీదా? చిన్నప్పుడే మా అమ్మమ్మ ఇప్పుడు చచ్చిపోయింటే మా పిన్నమ్మ సాదుకుంటాది మేడం దాన్ని. చిలమకూరి రాధిక మేడం. అంటే ఎప్పుడైనా ఆమె పేరు మీద ఏమైనా లోన్లు అట్లా ఏమైనా తీసుకున్నావా? మా పిన్నమ్మ పేరు మీద లేదు మేడం. ఎందుకు అట్లా అడుగుతున్నారు? ఆమె మంచి యూట్యూబరు అది ఇది అన్నావు కదా, అంటే ముందు ఆమె పేరు మీద ఏమైనా లోన్లు తీసుకున్నావేమో అని అడుగుతున్నాను నేను. అంటే యాక్చువల్ గా మేడం ఏమైంది తెలుసునా, నేను ఇంతకు ముందు చాలా బ్యాంక్ లో ట్రై చేస్తా ఉంటుంది, ఎక్కడ బ్యాంక్ దొరకలే. సో ఇట్లా వాళ్ళు లైక్ నేనేం అనుకున్నానంటే ఇట్లా ఎవరైతే మంచిగా ఫేమ్ ఉంటారో ఇప్పుడు అట్లీస్ట్ మన పేరు మీద ఎట్లా పెడతా అంటే వర్కౌట్ అవుతానులే. లైక్ ఇప్పుడు ఆ బ్యాంక్ లో నేను లోన్ తీసుకుందాం అనుకుంటానా కూడా లైక్ నాకు లోన్ అనేది ఇస్తా ఉండలేదు వాళ్ళు. సో నిన్న కూడా నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర సాయంత్రం పోయేసి వచ్చిన, మధ్యాహ్నం 3 గంటలకు పోయేసి వచ్చినాను. సాయంత్రం 6 గంటల దాకా బయట కాపిచ్చి వాళ్ళేం నాకేం లోన్ అని శాంక్షన్ మీద పేరు చెప్తే ఇట్లా లోన్ ఏమైనా శాంక్షన్ అవుతుందేమని ఒకసారి 7 లక్షలు ఏమో తీసుకొని ఉంటే అమ్మా. ఆయమ్మ పేరు మీద రాధిక, మీ పిన్నమ్మ పేరు మీద. మా పిన్నమ్మ సద్య పిన్నమ్మ కావాలి నాకు అమ్మ.
మరి ఇప్పుడు ఆమెకే వేయాలని ఉన్నావా ఇప్పుడు మళ్ళా కూడా? అంటే ఇప్పుడు టోపీ మళ్ళా పెడతావా ఇప్పుడు మళ్ళా కూడా? ఆ టోపీ ఏం ఎలా సద్య మా పిన్నమ్మ కదమ్మా, మేడం మా అమ్మ. కాదు బీటెక్ చేసిన టోపీ ఎట్లా పెడతాము? సొంతం మీ అమ్మకి చెల్లెలా సార్? అది ఏమో తెలియదు మేడం నాకు కూడా. బట్ నాకేమో అయ్యో అంటే మా ఇంట్లో పక్కన వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు మా పిన్నమ్మ మా అత్తగారు చెప్తా ఉంటారు నాకు, మీ పిన్నమ్మ వరుస అని. బట్ మా అమ్మ చెల్లెలు అవుతుందా లేదంటే మా అవ్వ చెల్లెలో నాకు కూడా తెలీదు. బట్ ఆయమ్మ అయితే నేనేమో సన్నప్పటి నుంచి నన్ను సాదుకుంటా ఉండే. సో నేను అట్లా గమ్మునుండో. ఓహో అట్లనా, పక్కనున్నారా? బ్యాంక్ వాళ్ళేనా ఎవరు మేడం నేను మాట్లాడేది? బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. కొంచెం రెస్పెక్ట్, కొంచెము ఒక పద్ధతిగా మాట్లాడండి మీరు. సరే మీ సొంతం పిన్నమ్మ అంటారు, మీ అమ్మ చెల్లెలంటే తెలీదంటారు, పక్కన వాళ్ళు చెప్తే పిన్నమ్మ అని పిలుస్తానని అంటారు. రాధిక మా పిన్నమ్మ పేరు అంటారు, మంచి ఫేమ్ ఉన్న యూట్యూబర్ అంటారు. చిలమకూరి రాధిక మా పాపములేమో కాదు సన్నప్పుడే సో నన్ను సాదుకుంటా ఉండే అమ్మ. సాదుకుంటాందా సాక్కుంటాందా? మా ఊరికాడ మేడం మేము అట్లనే మాట్లాడేది. ఇంకా ఎంతమంది సాదుకుంటున్నారు నిన్ను? సద్యాకి మా పిన్నమ్మ ఒకటే నన్ను సాదుకుంటా ఉండే. సాదుకుంటాంది. ఇంకా ఎంతమంది పిన్నమ్మలు ఉన్నారు? ఇట్లా పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు. నువ్వు గమ్మన పడిండో నీ పేరు మీద ఇస్తారా లోను? సరే సాదుకుంటున్నారు. ఇంకా ఎంతమంది ఇట్లా పిన్నమ్మ గారి పేర్ల మీద లోన్లు తీసుకున్నారు తమరు? కాదు మేడం, నాకున్నది ఒక పిన్నమ్మ మేడం. ఆ పిన్నమ్మ అడ్రస్సే తెలుదు నీకు? ఆ సొంతం పిన్నమ్మ అయింది తెలుదు, రక్త సంబంధమైంది తెలుదు, మీ అమ్మ చెల్లెలైంది తెలుదు. మేడం మా అమ్మ రక్త సంబంధం లేకుండా మనం నా పిన్నమ్మ అని ఇప్పుడు చెప్తావు కదయ్యా, పక్కన వాళ్ళు పిన్నమ్మ అని పిలిచమంటే పిలిచినానని. అంటే సన్నప్పుడే మా అమ్మ మన చచ్చిపోతే నాకు ఎట్లా తెలుస్తుంది మేడం? మీరు కూడా అర్థం చేసుకోవాలా, ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా. సరే మీ పిన్నమ్మ వాయిస్ గుర్తుపడతావా? మా పిన్నమ్మ వాయిస్ అంటే మేడం నేను ఒక లాస్ట్ ఒక 4 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు మా పిన్నమ్మతో. కొంచెం గొడవ వచ్చి. మళ్ళీ లోన్ ఎన్ని రోజుల కింద తీసుకున్నావు? అంతా ఒక అయ్యింది మేడం, ఒక 2.5 నెలలు అయితే వచ్చింది. ఒక 4 అయింది మేడం, ఒక 2.5 నెలలు అయింది మేడం. 2.5 నెలల కిందట ఆయమ్మ పేరు మీద లోన్ తీసుకొని ఆయమ్మతో 2-3 సంవత్సరాలు నీకు మాటలు లేవు అంటే ఆమె మీద ఎట్లా తీసుకున్నావు? ఎన్ని లక్షలు తీసుకున్నావు? అంటే ఆ అమ్మకి చెప్తుంది కదా మేడం, ఆ అమ్మ కొంచెం మతిమరుపు. సరేనా? ఇట్లా మతిమరుపు ఉండే వాళ్ళందరికీ టోపీ పెడతాంటావా నువ్వు? మేడం ఏంటి మేడం ఇట్లా మాట్లాడతా? మీరు లోన్ ఇస్తామని అట్లంటే మాట్లాడదంటే ఫోన్ కట్ చేసి నాకు కొంచెం చాలా వర్క్. నువ్వు కట్ చేస్తే ఎట్లా? నీ నెంబర్ నీవన్నీ మొత్తం ఫ్రీడ్ అయిపోయినాయిడా. బ్యాంక్ ఇదే మేనేజరు నీ ఎట్లా వాళ్ళని 100 వేలలో చూసింటా. ఏంది నువ్వు మాట్లాడేది? పద్ధతిగా మాట్లాడు. కాదు మేడం, మీరు లోన్ ఇచ్చే మాట్లాడండి. నువ్వు కట్ చేసినావంటే ఇమ్మీడియట్లీ నీ ఊర్లో ఉంటా. ఏందనుకుంటానో నువ్వు రాండి కాదు. నువ్వు ఎంత లోన్ తీసుకున్నావు? ఆయమ్మ పేరు మీద. సరే ఆయమ్మ పేరు లోన్ తీసుకోలేదు కదా. ఆపు గ్యాప్. ఆయమ్మ పేరు మీద ఎంత లోన్ తీసుకున్నావు? మేడం నేను ఇంతకు ముందు గుర్తు లేదు మేడం నాకు కూడా ఎంత తీసుకున్నానా అని. 2 ఏళ్ల కిందట లోన్ తీసుకొని నీకు గుర్తులేదా? అంటే ఇప్పుడు ఇట్లా ఎంతమంది పేర్ల మీద ఎన్ని లోన్లు తీసుకొని ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు అందరూ. మేడం మర్చిపోయినాను మేడం. మేడం డబ్బులు ఖర్చు అయిపోతా అంటే డబ్బులు ఉంటే మగ పిల్లలకి ఏం చెప్పాలనా మేడం? ఆ అమ్మకు మతి మరుపు ఉందా, నీకు మతి మరుపు ఉందా? మేడం ఏమో నాకు తెలియదు మేడం, నేను చదువుకోలేదు మేడం. ఇందాకే చెప్పినావు 10th క్లాస్ సర్టిఫికేట్ పంపిస్తాను, నేను బీటెక్ చేసినాను. ఈడేమన్నా బకరాగాళ్ళు ఉన్నారనుకున్నావా, తిక్కబోకులు కూర్చున్నారనుకున్నావా? నేను లైన్లోకి తీసుకుంటేది ఎందుకు? నీ మీద సీరియస్ కాదు అయ్యా. నువ్వు ఎట్లా తీసుకుంటావు అయ్యా? నా పిన్నమ్మ, నా అత్తమ్మ, నా తొక్కమ్మ. నేను బ్యాంక్ మేనేజరు. ఎందుకు కోపంగా మాట్లాడు? మా బ్యాంకు కంప్లైంట్ వచ్చింది. అవును, ఆ రాధిక అనే ఆయమ్మని చాలా టార్చర్ పెడతాన్నారు వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు. నువ్వు కొడుకంట ఎట్లా కట్టించుకుంటారు అయ్యా?
నువ్వు లోన్ తీసుకొని పిన్నమ్మని చెప్పి మతిమరపు అని చెప్పి యూట్యూబర్ అని చెప్పి రాధిక అని చెప్పి నువ్వు లోన్ తీసుకొని చెక్ చేసి ఆయమ్మతో కట్టించుకోవాలా? ఇప్పుడు మంచిగా వయసులో ఉండే వాళ్ళు ఏదైనా ఇప్పుడు వాళ్ళ మీద లోన్ ఇచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఆమె కొంచెం మతిమరపు ఎక్కువ, ఆమె అప్పుడే ఇప్పుడు పుట్టుకుమంటుంది అని చెప్పేసి నా మీద లోన్ పెట్టినాను అంతే. ఓ అవ్వా, ఒరే నీ దుంపాదేగా, నీకేమొచ్చిపోతానవరా నువ్వు? యా గడంతరంలో పుట్టినవరా? యా క్షణాల్లో పుట్టినవరా మీ అమ్మకు నువ్వు? ఎట్లా పుట్టినవరా నువ్వు? ఎట్లా తీసుకుంటానవరా వేరే వాళ్ళ పేర్ల మీద లోన్లు? ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి వాళ్ళు ఎక్కడో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పేరు నిలబెట్టరా? ఇట్లా దొంగ లోన్లన్నీ తీసుకొని ఎవరిని నాశనం చేయాలనుకున్నావు? ఇప్పుడు మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ ఇప్పుడు నీ పేర్లన్నీ మొత్తం నువ్వు మాట్లాడినవన్నీ ఇక్కడ రికార్డ్ చేసినాను. మొత్తం TV9లో పెట్టిస్తా, నిన్ను TV9లో పెట్టిస్తా. ఇట్లా ఎవరెవరికి ఫ్రాడ్ చేస్తున్నారో, ఇట్లా దొంగ లోన్లు తీసుకొని జనాల్ని ఎవరెవరు హింసిస్తున్నారో అందరికి బుద్ధి వచ్చేటట్లు చేస్తా. ఏమనుకుంటున్నావు? మేడం నేనేం హింసిస్తా, ఇప్పుడు నాకు లోన్ కావాలా? ఇప్పుడు ఆ పిన్న ఉండో ఇంకో పిన్నమ్మని ఆడబట్టుకొస్తావు. ఇప్పుడు ఆ పిన్నమ్మ పేరేమి? నాకు ఒకటే పిన్నమ్మ మేడం ఉండేది, రాధిక. ఆమె పేరు రాధిక. రే పింజారి వెదవా, ఆ పిన్నమ్మ ఎవరో, ఆ చిలమకూరి రాధిక ఎవరో, ఆ యూట్యూబర్ ఎవరో నేనేరా? పిండం పెట్టానా కొడక, నేనేరా? నేనే. సద్యాక మా పిన్నమ్మ ఒకటే సాదుకుంటాంది. ఇంకా ఎంతమంది పిన్నమ్మలు ఉన్నారు? ఇట్లా పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు. నువ్వు గమ్మన పడిండో నీ పేరు మీద ఇస్తారా లోను? సరే సాదుకుంటున్నారు. ఇంకా ఎంతమంది ఇట్లా పిన్నమ్మ గారి పేర్ల మీద లోన్లు తీసుకున్నారు తమరు? కాదు మేడం, నాకున్నది ఒక పిన్నమ్మ మేడం. ఆ పిన్నమ్మ అడ్రస్సే తెలుదు నీకు? ఆ సొంతం పిన్నమ్మ అయింది తెలుదు, రక్త సంబంధం అయింది తెలుదు, మీ అమ్మ చెల్లెలైంది తెలుదు. మేడం మా అమ్మ రక్త సంబంధం లేకుండా మనం నా పిన్నమ్మ ఇప్పుడు చెప్తావు కదయ్యా, పక్కన వాళ్ళు పిన్నమ్మ అని పిలిచమంటే పిలిచినానని. అంటే సన్నప్పుడే మా అమ్మ మన చచ్చిపోతే నాకు ఎట్లా తెలుస్తుంది మేడం? మీరు కూడా అర్థం చేసుకోవాలా, ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా? సరే మీ పిన్నమ్మ వాయిస్ గుర్తుపడతావా? మా పిన్నమ్మ వాయిస్ అంటే మేడం నేను ఒక లాస్ట్ ఒక 3-4 నుంచి మాట్లాడలేదు మా పిన్నమ్మతో, కొంచెం గొడవ వచ్చి. మళ్ళీ లోన్ ఎన్ని రోజుల కింద తీసుకున్నావు? అంతా ఒక అయ్యింది మేడం, ఒక 2.5 నెలలు అయితే వచ్చింది. ఒక 4 అయింది మేడం, ఒక 2.5 నెలలు అయింది మేడం. 2.5 నెలల కిందట ఆయమ్మ పేరు మీద లోన్ తీసుకొని ఆయమ్మతో 2-3 సంవత్సరాలు నీకు మాటలు లేవు అంటే ఆమె మీద ఎట్లా తీసుకున్నావు? ఎన్ని లక్షలు తీసుకున్నావు? అంటే ఆ అమ్మకి చెప్తుంది కదా మేడం, ఆ అమ్మ కొంచెం మతిమరుపు. సరేనా? ఇట్లా మతిమరుపు ఉండే వాళ్ళందరికీ టోపీ పెడతాంటావా నువ్వు? మేడం ఏంటి మేడం ఇట్లా మాట్లాడతా? మీరు లోన్ ఇస్తామని అట్లంటే మాట్లాడదంటే ఫోన్ కట్ చేసి నాకు కొంచెం చాలా వర్క్. నువ్వు కట్ చేస్తే ఎట్లా? నీ నెంబర్ నీవన్నీ మొత్తం ఫీడ్ అయిపోయినాయిడా. బ్యాంక్ ఇదే మేనేజరు నీ ఎట్లా వాళ్ళని 100 వేలలో చూసింటా. ఏంది నువ్వు మాట్లాడేది? పద్ధతిగా మాట్లాడు. కాదు మేడం, మీరు లోన్ ఇచ్చే మాట్లాడండి. నువ్వు కట్ చేసినావంటే ఇమ్మీడియట్లీ నీ ఊర్లో ఉంటా. ఏందనుకుంటానో నువ్వు రాండి కాదు. నువ్వు ఎంత లోన్ తీసుకున్నావు? ఆయమ్మ పేరు మీద. సరే ఆయమ్మ పేరు పాపు గ్యాప్. ఆయమ్మ పేరు మీద ఎంత లోన్ తీసుకున్నావు? మేడం నేను ఇంతకు ముందు చెప్తే గుర్తు లేదు మేడం నాకు కూడా ఎంత తీసుకున్నానని. 2 ఏళ్ల కిందట లోన్ తీసుకొని నీకు గుర్తులేదా? అంటే ఇప్పుడు ఇట్లా ఎంతమంది పేర్ల మీద ఎన్ని లోన్లు తీసుకొని ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు అందరూ? మేడం మర్చిపోయినాను మేడం, అంటే మేడం డబ్బులు ఖర్చు అయిపోతా అంటే మగ పిల్లలకి ఏం చెప్పాలనా మేడం? పాపం ఆ అమ్మకు మతి మార్పు ఉందా, నీకు మతి మార్పు ఉందా? మేడం ఏమో నాకు తెలియదు మేడం, నేను చదువుకోలేదు మేడం. ఇందాకే చెప్పినావు 10th క్లాస్ సర్టిఫికేట్ పంపిస్తాను, నేను బీటెక్ చేసినాను. ఈడేమన్నా బకరాగాళ్ళు ఉన్నారనుకున్నావా, తిక్కబోకులు కూర్చున్నారనుకున్నావా? నేను లైన్లోకి తీసుకుంటేది ఎందుకు? నీ మీద సీరియస్ కాదు అయ్యా. నువ్వు ఎట్లా తీసుకుంటావయ్యా? నా పిన్నమ్మ, నా అత్తమ్మ, నా తొక్కమ్మ. నేను బ్యాంక్ మేనేజరు.
మరి మీరెందుకు అంత కోపంగా ఎందుకు కోపంగా మా బ్యాంకు కంప్లైంట్ వచ్చింది, మా బ్యాంకు కంప్లైంట్ వచ్చింది. ఆ అమ్మనే కాదు మేడం తీసుకోనండి. అవును, ఆ రాధిక అనే ఆయమ్మని చాలా టార్చర్ పెడతాన్నారు వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళు. సరే ఇప్పుడు నువ్వు కొడుకంట మేడం, ఆయమ్మతో కట్టిపించుకోండి. ఎట్లా కట్టించుకుంటారు అయ్యా? నువ్వు లోన్ తీసుకొని పిన్నమ్మ అని చెప్పి, మతిమరపు అని చెప్పి, యూట్యూబర్ అని చెప్పి, రాధిక అని చెప్పి నువ్వు లోన్ తీసుకొని చెక్ చేసి ఆయమ్మతో కట్టించుకోవాలా? ఇప్పుడు మంచిగా వయసులో ఉండే వాళ్ళు ఏతనా ఇప్పుడు వాళ్ళ మీద లోన్ ఇచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఆమె కొంచెం మతిమరపు ఎక్కువ, ఆమె అప్పుడే ఇప్పుడు పుట్టుకుమంటుంది అని చెప్పేసి నా మీద లోన్ పెట్టినాను అంతే. ఒరే నీ దుంపాదేగా, నీకేమొచ్చిపోతానవరా నువ్వు? యాగడంత్రంలో పుట్టినవరా? యా క్షణాల్లో పుట్టినవరా మీ అమ్మకు నువ్వు? ఎట్లా పుట్టినవరా నువ్వు? ఎట్లా తీసుకుంటానవరా వేరే వాళ్ళ పేర్ల మీద లోన్లో? చచ్చిపోయిన వాళ్ళ పేరు నిలబెట్టరా? ఇట్లా దొంగ లోన్లన్నీ తీసుకొని ఎవరిని నాశనం చేయాలనుకున్నావు? ఇవన్నీ ఇప్పుడు నీ పేర్లన్నీ మొత్తం నువ్వు మాట్లాడినవన్నీ ఇక్కడ రికార్డ్ చేసినాను. మొత్తం TV9లో పెట్టిస్తా, నిన్ను TV9లో పెట్టిస్తా. ఇట్లా ఎవరెవరికి ఫ్రాడ్ చేస్తున్నారో, ఇట్లా దొంగ లోన్లు తీసుకొని జనాల్ని ఎవరెవరు హింసిస్తున్నారో అందరికి బుద్ధి వచ్చేటట్లు చేస్తా. ఏమనుకుంటున్నావు మేడం? నేనేం హింసిస్తా ఉన్నా, ఇప్పుడు నాకు లోన్ కావాలా? ఇప్పుడు ఇంకో పిన్నమ్మని ఆడబట్టుకొస్తావు. ఇప్పుడు ఆ పిన్నమ్మ పేరేమి? మా పిన్నమ్మ నాకు ఒకటే పిన్నమ్మ మేడం ఉండేది, రాధిక. ఆమె పేరు రాధిక. రే పింజారి వెదవా, ఆ పిన్నమ్మ ఎవరో, ఆ చిలమకూరి రాధిక ఎవరో, ఆ యూట్యూబర్ ఎవరో నేనేరా? పిండం పెట్టానా కొడక, నేనేరా? నేనే. ఎట్లా తీసుకున్నావురా నా పేరు మీద లోన్? నువ్వు ఎట్లా తీసుకుంటావురా? మీ పిన్నమ్మ వాయిస్ నీకు తెలిసింటే కదా, ఎవరు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు పెట్టి, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ పేర్లు వాడుకొని లోన్లు తీసుకుంటున్నావా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడేందుకు? మీ పిన్నమ్మని రాపిచ్చినవే, నా సెల్ నెంబర్ ఇచ్చి అన్ని లోన్ కొట్టేసినవే. ఆ పిన్నమ్మనే రా నేను. రాధికానా? కాదు, రాధిక కాదు. పిన్నమ్మ అన్నావంటే నీ తలకాయలో జుట్టు లేకుండా కొడతా. పిన్నమ్మ ఏంది పిన్నమ్మ? ఎక్కడున్నావు పిన్నమ్మ? ఏమప్పా, ఇంకా ఎంతమంది పిన్నమ్మలు ఉన్నారు? పిన్నమ్మ ఈ ఆడున్నా చెప్పు పిన్నమ్మ, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను పిన్నమ్మ. నాకు నీకేమో చూడమ్మా నాతో. రే ఇంకొకసారి నన్ను పిన్నమ్మ అన్నావంటే నా కొడుకు నిన్ను నోట్లో బెల్లం పెట్టి నాకు దగ్గొస్తారా నీకు? పిన్నమ్మ చెప్పు పిన్నమ్మ, ఈ ఆడున్నా పిన్నమ్మ బతికేకి. పోరా, ఇంకా ఎత్తుక్కోరా ఎదురింటోళ్ళని, పక్కింటోళ్ళని, ఇంకా యాదను ఆ చుట్టుపక్కల పల్లెలు ఉండే వాళ్ళని అందరిని ఎత్తుక్కొని వాళ్ళ ముండమ ఒప్పిరా, వాళ్ళకి టోపీలు పెట్టిరా, వాళ్ళకి బిస్కెట్ వేయరా. బ్యాంకులు ఎన్నెన్ని ఉన్నాయి అన్ని దగ్గర తీసుకొని వాళ్ళని ఇరికిచ్చిరా అందరిని, జనాల్ని. పిన్నమ్మ నా ఫ్రెండ్స్ మాట్లాడి చాలా మోసపోయినాను పిన్నమ్మ. నిన్ను కూడా ఇట్లా నా కొడుకులు నా పేరు మీద లోన్ తీసుకుంటే నేను ఊరికే ఉంటానా? నేను మంచి యూట్యూబర్ నేను. నువ్వు కడతావేమో చెప్పులే సొగిలినా గట్ట. ఇంకొకసారి నన్ను పిన్నమ్మ అన్నావా ఊరికొచ్చి కొడతానా కొడతా, నీకు చెట్టు కట్టేసి కొడతా. పెట్లే ఫోన్ పెట్టే, ఎట్లా టార్చర్ పెడతానారా నన్ను? ఫోన్ నేను లోన్ తీసుకున్నానంట. ఏంది 10 లక్షలు పిన్నమ్మ అప్పు ఉంది పిన్నమ్మ నాకు. పోయి ఇంకయ్యా పిన్నమ్మ అదో పక్కన ఉంది అక్కయ్యని అడుగు. పక్కన మీ బావున్నాడు, బావుని అడుగు, ఇస్తాడు. పిన్నమ్మ కాదు పిన్నమ్మ, వానమ్మ వాని అక్క వాని ఆలి నాకు పిన్నమ్మ అంటే నరాలు తెగ్గిపోతాను. ఎట్లే నాకు బీపీ వచ్చేస్తుంది. నాకు బీపీ లేదు, బీపీ స్టార్ట్ అవుతుంది నాకు. నీ పేరు ఎత్తినా బిర్యానీలు పెట్టి అప్పా అన్నీ మూసుకొని
లోన్ తీసుకోండి. మాట్లాడొద్దు పిన్నమ్మా. రే వినురా విను, అయితాంలేదు పిన్నమ్మ బతికి. నువ్వు అన్ని మూసుకొని నోరు మూసుకొని పోయి ఆడ తీసుకున్నావో లోన్ కట్టరా ముండ మోసిన కొడుక. మనకే పాపాలు. అవునా, నువ్వు వాళ్ళు నీ పేరు మీద 50 లక్షలు తీసుకుంటారు, పోయి కట్టుపో. చాలా ఊబలాటంగా ఉన్నావు. మీ అక్క కొడుకే కదా. ఎట్లా అక్క కొడుకు? ఏయ్, మా అక్క కొడుకులంతా నీచంగా లేరు, మా వాళ్ళంతా అట్లా. అంటున్నాడు కదా. పిన్ని అంటాడు, దారిలో పోయాడు కూడా పిన్ని అంటాడు. అయితే దారిలో నిన్ను అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అంటే నీ కొడుకు అవుతావా? మళ్ళీ మీ ఇంటి పేరు అన్నీ ఎట్లా తెలుసు? ఏంది కూలు? నేను ఎంత పన్నానో నాకు తెలుసు. నీ టెన్షన్, నీ కూల్ అంటాం. పిన్నమ్మా ప్లీజ్ పిన్నమ్మా, మాటలు మాట్లాడొద్దు పిన్నమ్మా. నేను నేను కట్ పిన్నమ్మా చేస్తారా? నా వల్ల కాదు. బంధుత్వం తగిలింది బాగా. ఏంది తగిలిందిరా? ఇది ఆడ నా పిల్లని చూసి వాడికి 10 లక్షలు ఇప్పించి పిల్లని చూడండి. ఇప్పట్లో అంత ఈజీ ఏయ్, పెట్టారా? నీతో నాకు మెంటల్ వస్తుంది, పెట్టే. ఎవరు ఎంత surety ప్రేమ ఉంటే పెట్టారు పిన్నమ్మ అత్తయ్య? అంటారమ్మా. మా అమ్మ మిమ్మల్ని అంతగా షూరిటీ పెట్టి. అయితే మీకు కూడా వద్దులే, నాకు బీపీ వస్తుంది, ఊరికే ఉండండి. నాకు కోపం తెప్పించద్దండి. ఎంత బాగా చిలంకూరు రాధిక, ప్రకాష్ ఎన్ని పేర్లు చెప్పినది ఆమె ఆ రోజు. ఏదో మంచిగా కొడుకు దొరికితే పిన్నమ్మ అనుకుంటా, నువ్వు తెలియడంలో నీకు వాల్యూ. రే నువ్వు అత్తి నాకు సొగిలి కూతలు అవిలి కూతలు కుయ్యొద్దు. ఇప్పుడు ఇవన్నీ కాల్ రికార్డ్ ఇవన్నీ మొత్తము ఈ ఫుటేజ్ మొత్తం అట్లే పెట్టు. నాకు కావాలా, నువ్వు దాన్ని ఏం డిలీట్ చేయొద్దు, నాకు అవసరము. నువ్వు అవతారాలు పడద్దు. మళ్ళీ ఇది పోయింది అది అంటే నేను మెట్టు తీసుకొని కొడతాను. నిన్ను పెట్టు, దాన్ని అట్లే పెట్టు. వానికి ఏందో నాతో 3 కచ్చింది. మెట్ అంటే ఏంటంటే మెట్ అంటే చొప్పే. హలో హలో పిన్నమ్మా, ఇవాళ పిన్నమ్మ అట్లా కోపం చేసుకొని ఫోన్ కట్ చేస్తాను. సన్న కొంచెం సాదుకున్నావు కదా పిన్నమ్మ నన్ను. వాని అమ్మ వాని అక్క వాని ఆలే, నువ్వెక్కడ దొరికినావురా నా పాల్టినా? పిన్నమ్మ నువ్వు తిట్టినా పర్లేదు పిన్నమ్మ, నా చాత అయితాండే పిన్నమ్మ. ఫ్రెండ్స్ నమ్ముకొని చాలా మోసం ఒరే, పిన్నమ్మ. నీకు ధైర్యము దొమ్మకాయలు ఉంటే రారా అక్కడ నా ఊరికి రారా, నేను అడ్రస్ పంపిస్తా, రారా నా దగ్గరికి. పిన్నమ్మ నీ అడ్రస్ నువ్వు ఎక్కడున్నావు కూడా తెలుసు పిన్నమ్మ. నువ్వు అనే దానికోసం కాసుకున్నాను పిన్నమ్మ. అమ్మ నా కొడుకు, నువ్వు యా ఏరియాలో ఉన్నావు బా అప్పుడే కొడుకుని యాక్సెప్ట్ చేసేసి చూడు. నేనెందుకంట కొడుకని? అమ్మ నా కొడుకా అంటే అమ్మ నా కొడుక అంటే మోసం నా కొడుక అని మీనింగ్. నా పిన్నమ్మ కాదు పిన్నమ్మా, నువ్వు ఇంట్లో అన్నయ్య వదిన లేకున్నప్పుడు చెప్పు పిన్నమ్మా, నేనే వస్తాను పిన్నమ్మా. అన్నయ్య వదిన ఈడ ఉన్నారు, నీకు లోన్ ఇప్పిస్తారంట, ఇప్పించుకో. లోన్ వద్దు పిన్నమ్మా, నాకేమైనా సాయం రోజు సాయం చేయి పిన్నమ్మా. నా చాత అయితాండే పిన్నమ్మా. ఏం సాయం చేయాలా? ఎన్నేళ్ళు నీకే? చాలా మోసపోయినారు పిన్నమ్మా. ఎన్నేళ్ళు? 90 ఏండ్ల 80 ఏండ్ల నీకే? సాయం చేసిన పిన్నమ్మా 25 ఏండ్లు పిన్నమ్మా. ఇప్పుడు 25 ఏండ్లకే అందరినీ పిన్నమ్మలు అత్తలు ఆంటీలు పెద్దమ్మలు అని లోన్లు తీసేసుకుంటానావా నాయనా? అబాబాబాబా, దేశానికే పేరు వస్తావురా నువ్వు. కాదు పిన్నమ్మా, నా ఫ్రెండ్స్ మాట్లాడి పిన్నమ్మా, నిజంగా నా కొడుకులు వాళ్ళు చాలా చెడు పేరు పిన్నమ్మా. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు ఒకరిని జడుపుకోకుంటే చాలరా ముద్రస్ట నా కొడక. నువ్వు ఒకరిని జడుపుకోకుంటే సార్ నిన్నోరు జడుపుతారా? నీకెవరు ఫ్రెండ్స్ ఉంటారా? వాళ్ళు ఇస్పిటాకులు ఎయ్యి డబ్బులు ఇస్పిటాకులు మటక నంబర్లు ఏపిచ్చి పిన్నమ్మా చాలా లాస్ అయిపోయినారు పిన్నమ్మా. ఓహో, అంటే నీకు ఇవి ఉన్నాయి అలవాట్లు, అందుకేనా అందరినీ వరుసలు కలిపి వాని అక్క వాని అమ్మ యాదాదో ఊర్లో ఉండే వాళ్ళ పేర్లన్నీ తీసుకొని లోన్లు తీసుకుంటాను, వాళ్ళ నెంబర్లు ఇచ్చి. లే నా కొడకల్లారా, నీ ఎట్లా వాళ్ళు దొరకల్లా. కాదు పిన్నమ్మా, నువ్వు అని పిన్నమ్మా, నేను సాయంత్రం కల్లా నీ దగ్గరికి వస్తాను పిన్నమ్మా. రారా రారా, నేను నీకోసం వెయిట్ చేస్తాను, రారా. పిన్నమ్మ నిజంగా అంటే వస్తాను పిన్నమ్మ. సాయంత్రం రెడీగా వస్తాను పిన్నమ్మ. మన ఊరికి మనం పోదాం పిన్నమ్మ. వాళ్ళందరు తలమారంట. ఏందిరా అది? ఏందిరా వాడు? ఈ పాపకి నాకెవరున్నారా? నా పిన్నమ్మ వాని అమ్మ వాని అక్క వీడేంటిరా నన్ను ఇట్లా తగులుకున్నాడు. లే ఆన్ చేద్దా. ఈ పాప నాతో మూతి వస్తాడు కదా మనం చిన్నప్పుడు, కృష్ణమ్మదు రాధాకి. ఈ పాపకే మనుషులు ప్రాణం పోతాండి. ఈ పాప సెలగాటమైంది. పిన్ని సీరియల్ వచ్చేటప్పుడు నేను ట్యూషన్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తా అంటే తొందర చూద్దామని.